శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 49వ శ్లోకము. ఏతస్మాన్ మాం కుశలినమభిజ్ఞానదానాద్విదిత్వా మా కౌలీనాచకిత నయనే మయ్య విశ్వాసినీ భూః స్నేహానాహుః కిమపి విరహే ధ్వంసినస్తే త్వభోగాత్ ఇష్టే వస్తున్యుపచితరసా ప్రేమరాశీ భవంతి. తాత్పర్యము: ఈ గుర్తులను అనుసరించి నన్ను క్షేమంగా ఉన్నవానినిగా తెలిసికొని ఓ చంచలాక్షి, లోకవాదాన్ని అనుసరించి నా పట్ల విశ్వాసాన్ని కోల్పోకుము. ఎందుకోగాని వియోగం వలన స్నేహం నశిస్తుంది అంటారు, కాని అది అనుభవరాహిత్యం వలన వృద్ధి పొంది నిజానికి మోపెడవుతుంది. వ్యాఖ్య: యక్షుడు తమ ఉభయులకు మాత్రమే తెలిసిన కొన్ని సన్నివేశాలను చెప్పడం ద్వారా మేఘుని పట్ల విశ్వాసాన్ని కలుగజేసి తనను క్షేమంగా ఉన్నవానినిగా తెలిపాడు. దీర్ఘ వియోగం స్నేహాన్ని నశింపచేస్తుందని లోకంలో ప్రవాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తన పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దని అర్థిస్తున్నాడు. వ్యక్తులు దూరం కావడం వలన నూతన పరిచయాలేర్పడి పాతవారిని మరచిపోతారనేది వారి వాదం. ఎందుకో ఈ వాదం తనకు రుచించడం లేదు అంటాడు. నిజంగా ప్రేమ ఉన్న చోట అనుభవరాహిత్యము రాగాన్ని మరింత వృద్ధి చేసి అంతకు ముందున్న ప్రేమ ఒక పెద్ద మోపెడంత అవుతుందని తన స్వీయానుభవాన్ని ఆమెకు తెలియజేస్తున్నాడు. అలంకారం అర్థాంతరన్యాసము. మేఘదూతము ఉత్తర మేఘము 49వ శ్లోకము. స్వస్తి.